తెలంగాణలో స్థాయికి చేరుతుంది. మతిలేని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం నిప్పుల్లో కొలిమిలా మండుతుంది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఉద్యమం కాలం నాటి అశాంతి కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా ప్రభుత్వంపై అసహనం కట్టలు తెంచుకుంటుంది. నిరుద్యోగులైతే రేవంత్ సర్కారు పేదెత్తితే బగ్గుమంటున్నారు. తిరుగుబాటుకు తాజా నిదర్శనమే నిరుద్యోగుల ఆందోళన. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మోసంపై నిరుద్యోగ సమాజం మరలబడుతుంది. కాంగ్రెస్ సర్కారు వీపు విమానం మోత మోగిస్తామంటూ నినదిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, ఇచ్చిన హామీలు అడిగితే అరెస్టులైనా ప్రభుత్వ సమాధానం ఏం జరుగుతుంది? మరొకసారి చిక్కడిపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా అట్టుడుకుతున్నాయి. ఉదయము స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర బీఆర్ఎస్వి ముట్టడి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు దాడి చేశారు. అది మరవక ముందుకే మళ్ళీ సాయంత్రం ఇటు చిక్కడపల్లి నిరుద్యోగులు జంగు సైరన్ మోగించారు. వారంతా కూడా మా ఉద్యోగాలు మాకు ఇస్తానని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని అడిగిన పాపానికి ఇవాళ పోలీసులు వారిపై ఇష్టానుసారంగా వివరించారు. తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసే విధంగా ఇవాళ మళ్ళీ లాఠీ గుల్పించారు. చాలామంది విద్యార్థులకి గాయాలైపోయినాయి. వారిని అంతా కూడా ఈడ్చుకెళ్లిన పరిస్థితి ఇవాళ చిక్కడిపల్లి హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. పూర్తిగా నివురుగప్పిన నిప్పుల ఇవాళ చిక్కడిపల్లి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏదో ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తే ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తారో ఆ విధంగా పోలీసులను మోహరించి జాబ్ క్యాలెండర్ అడిగిన పాపానికి వారిపై ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు దశరథ్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఎందుకు లాడ్ చార్జ్ చేయాల్సి వచ్చింది? లాడ్ చార్జ్కి ప్రధాన కారణం ఏంది? ప్రభుత్వం ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు అనుకోవచ్చు? ఈరోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే మా నిరుద్యోగులందరినీ కూడా వాడుకొని ఊరూరా వాడవాడ బస్సు యాత్రల పేరుతోని ఇంకో యాత్రల పేరుతోని సైకిళ్ళు పెట్టి డబ్బులు ఇచ్చి మరి నిరుద్యోగులు కానోన్ని కూడా కాంగ్రెస్ నాయకులను కూడా నిరుద్యోగులుగా ఈరోజు చలమని చేస్తా అప్పుడు ఏదైతే ఆ ఇండ్లలో కానీ ఆ ఊర్లలో కానీ ప్రజలను మభ్యపెడతా మేము జాబ్ క్యాలెండర్ వేసి దాంతో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం తిరగకుండా అనేసి ఆ రోజు నమ్మబలికి ఓట్లు దండుకున్న తర్వాత ఆనాటి రోజులు తీసుకొస్తామనేది ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగినటువంటి ఆ పరిస్థితులనే ఈరోజు తీసుకొని చూపిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ఈరోజు దేశం ముందు తెలంగాణ రాష్ట్రం తల దించుకొని బతికేటువంటి పరిస్థితి ఈరోజు క్రియేట్ చేస్తూ ఉన్నది. విద్యాశాఖను తన వద్దన పెంచుకొని ఈరోజు కేజీవీబీలో ఒక బెడ్ మీద దాదాపుగా 20 నుంచి 23 వేల కమిషన్ల పేరుతోని ఈరోజు టెండర్లు చేస్తా ఈరోజు కమిషన్లతోని కాంగ్రెస్ పాలన సాగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నడపట్లేదు. ఇది ప్రజాపాలన కాదు, కమిషన్ల కాంగ్రెస్గా ఈరోజు రూపాంతరం చెందుతూ ఉన్నది. ఒకనాడు తెలంగాణ దేశవ్యాప్తంగా దేశం ముందల ఆ రోజు ఏదైతే గల్ల ఎగిరేసినట్టు బతికిందో ఈరోజు దేశం ముందు తెలంగాణ ఈరోజు అవమానంతోని సిగ్గుతోని అవినీతితోని కూరుకుపోయి తల దించుకొని ఈరోజు తెలంగాణ దేశం ముందు ఈరోజు బతికేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా గతంలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నాం, ఈసారిగా మీకు ఏటా ఉద్యోగాల పండుగ అనేసి ఆయన చెప్పిండు. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఉండేసి నినాకం ఉన్న అసెంబ్లీ సాక్షిగానే చదువుకున్న ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన ఉద్యోగాలు కల్పించాల్సిన అక్కర లేదు, ఆ దౌర్భాగ్యం మాకు లేదు అనే విధంగా ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగస్తులను కానీ విద్యార్థులను కానీ ఈరోజు అవమానపరిచే విధంగా ఆయన ఒక మాట తీరు ఉన్నది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? జాబ్ క్యాలెండర్ కాలయాపన జరిగిన మాట వాస్తవమే. ఎందుకు జరిగింది అని అంటే ఆయనే చెప్తున్నాడు. ఆ ప్రశ్న ఆయనే వేసుకొని ఆయనే చెప్తున్నాడు. ఏంది బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆ అంశంలో మేము సమాలోచనలు చేస్తూ ఉన్నాం. సామాజిక కోణంలో మరొకసారి మేము ఆలోచన చేసి జాబ్ క్యాలెండర్ అంశంలో ముందుకు పోదలుచుకున్నది ఈ ప్రభుత్వం అంటున్నారు. అయ్యా దుద్దిల శ్రీధర్ బాబు గారు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏంది? బీసీ రిజర్వేషన్లు అనేటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే మీరు హామీ పలికినప్పుడు ఈ ఉద్యోగాల ప్రకటన కోసం జాబ్ క్యాలెండర్ కోసం బీసీ రిజర్వేషన్లు ఎట్లా, సామాజిక కోణంలో ఎట్లా చూస్తున్నావు దీన్ని? అసలు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తేనే కదా దానికి ఒక ఫార్మేట్ ఉన్నది, ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే రిక్రూట్మెంట్ జరుగుతుంది. నువ్వు జాబ్ క్యాలెండర్లో బీసీ అంశాన్ని ముడిపెడతా ఈరోజు ఇంకా కాలయాపనలు చేస్తా అంటే స్థానిక సంస్థలు గడిపేస్తూ ఉన్నావు. రేపు వచ్చే జనరల్ ఎలక్షన్ కలిపేసి జనరల్ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఒకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి నువ్వు తెరలేపనున్నావా? కాబట్టి వీటన్నిటికి కూడా విద్యాశాఖను తన వద్దన పెట్టుకొని నిరుద్యోగులను మోసం చేస్తా, ఈరోజు విద్యార్థులను మోసం చేస్తా. తక్షణమైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేసి ఈరోజు మేము స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు
మేము ముట్టడి చేస్తే మా మీద ఈరోజు పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, మా మీద దాడులు చేస్తారు. నిన్న రాత్రి దిల్సునగర్లో వాళ్ళు జాబ్ క్యాలెండర్ డిమాండ్తో రోడ్ల మీద ర్యాలీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తాను. ఆసర్ రూమ్లో పోవడానికి మీకు ఎవరికి ఇచ్చిరండి? మీరేమన్నా ఎన్ఐఏ పోలీసులా? వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, తీవ్రవాదులా? నిరుద్యోగులు కదా, కడుపు మంటతోని ఏండ్లకేండ్లు అక్కడ వయసు మీద పడుతూ ఉంటే ఆర్థిక సమస్యలతోని ఈరోజు హైదరాబాద్కు వచ్చి మేము కోచింగ్లలో మగ్గిపోతా ఈరోజు చదువుకుంటా ఉంటే ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడ్డది, మేనిఫెస్టోలో పెట్టిర్రు. వాళ్ళ ప్రియాంక గాంధీ మాట్లాడింది, రాహుల్ గాంధీ మాట్లాడిండు, మల్లికార్జున ఖర్గే వచ్చి మాట్లాడిర్రు. కాబట్టి వాళ్ళని నమ్మబలికిరు కనుక ఉద్యోగ పదే 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 ఈ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా కూడా వినట్లేదు అనేసి ఆవేదనతో రోడ్డెక్కితే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తారు. అమ్మాయిలని చూడకుండా కూడా వాళ్ళని గుంజు కొడుతూ ఉంటారు. అంటే నిర్కషంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పాలన సాగిస్తూ ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజాపాలన కాదు, ఇది దౌర్జన్య పాలన, ఇది రౌడీ రాజ్యం. ఇంకొక విషయం ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నావు. అయ్యా నువ్వు దావోస్ పోతున్నావు, దుబాయ్ పోతున్నావు, ఇంకేదో దేశం పోతున్నావు, లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, మాట్లాడుతున్నాడు ఐటీ మినిస్టర్ మాట్లాడుతున్నారు. మరి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆ కంపెనీకి ఉన్నటువంటి శాంటిటీ ఏంది, ఆ కంపెనీకి ఉన్నటువంటి నేపథ్యం ఏంది, ఆ కంపెనీకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది, ఆ డేటా ఎందుకు పెట్టారు మీరు అసెంబ్లీలో? దాని మీద ఒక శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయరు మీరు? దాని మీద ఎందుకు చర్చ పెట్టరు? కాబట్టి కల్లిబొల్ని మాటలు చెప్తా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ పాలకులారా, ఖబర్దార్ అనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నిరుద్యోగులు ఈరోజు అంతా కూడా వాళ్ళు రియలైజ్ అయిపోయారు. ఆనాడు ఎవరైతే నిరుద్యోగులు మిమ్మల్ని మీరు వాడుకున్నారో, మీ బూటక మాటలకు ఎవరైతే లోన్ అయిపోయి మోసపోయి ఉన్నారో వాళ్ళంతా కూడా తయారై ఉన్నారు. ఒక్క అవకాశం వస్తే ఈరోజు తరిమి కొట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ అదే రాహుల్ గాంధీ అదే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి మెట్ల మీద కూర్చొని ఛాయలు లాక్కుంటా కబుర్లు చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు మా కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగాలు వస్తాయి, మీకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. ఆనాడు బల్మూరు వెంకట్ కావచ్చు, వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ అదే విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగుల్ని వీళ్ళు హేళన చేసి మాట్లాడిన ఎట్లా చూడవచ్చు, ఇవాళ లాఠీ చార్జ్ ఎట్లా చూడవచ్చు? కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు నిరుద్యోగులు ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేస్తూ ఉన్నారో, రాజకీయ నాయకులుగా ఆనాడు ఎవరైతే చెలామణి అయ్యారో వారి యొక్క రాజకీయ ఉద్యోగాలకు మాత్రమే నిరుద్యోగుల యొక్క వారి యొక్క ఆవేశాలను, వారి యొక్క ఎమోషన్స్ను వాడుకొని అప్పుడు రెచ్చగొట్టి చిక్కడిపల్లికి వచ్చినప్పుడు మెట్ల మీద కూర్చున్నాడు, నేనున్నా అని మాట ఇచ్చిండు. ఈరోజు ఎక్కడో దాచుకొని పోతున్నాడు. దేశమంతా రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ రాజ్యాంగం కూని అవుతుంటే మాట్లాడాడు రాహుల్ గాంధీ. కాబట్టి వీరికి ఎవ్వరికి బాధ్యత లేడండి. పచ్చి అబద్ధాలతోని మోసం చేసి ఈరోజు నిరుద్యోగుల యొక్క వాళ్ళ ఎమోషన్స్తోని ఆటలు ఆడుకొని వారికి విలువ లేకుండా ఈరోజు రోడ్ల పడేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీదేసుకొని పనిచేస్తారు. ఏ పార్టీ కూడా అవసరం లేదు, ఏ బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు, బీజేపీ పార్టీ అవసరం లేదు, ఇంకో పార్టీ అవసరం లేదు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నిశ్చయమై ఉన్నారు. ప్రధానంగా ఇవాళ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కేవలం విద్యార్థులు నిరుద్యోగులే టార్గెట్గా పోలీసులు పనిచేస్తారు. పోలీసులు ఎవరు ఆదేశాలు చేస్తే ఆ విధంగా పనిస్తారు. ఇవాళ పోలీసులు కూడా నాడు తెలంగాణ ఉద్యమం అణిచేసేందుకు కూడా ఆనాడు ఓయూ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో ఇదే విధంగా వివరించారు. అసలు ఈ ప్రజాపాలన చెప్పుకునే ఇది ప్రజాపాలన అనుకోవచ్చా, లేదంటే రేవంత్ పాలన అనుకోవచ్చు? డెఫినెట్గా ఇది ప్రజాప్రభుత్వం అయితే కాదండి, ఇది ప్రజలను వంచేటువంటి ప్రభుత్వం మాత్రమే. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చెప్పిండు. ఆ రోజు తొడగొట్టి మీసాలు మెలేసి మరి 1000 కోట్లు ఇస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు, మళ్ళీ ఏం చెప్పిండండి, ఒక జీవో ఇచ్చిండా, ఒక 100 కోట్లని ఇచ్చిండా? 1000 కోట్లల్లో ఒక 100 రూపాయలు ఇవ్వలే, 100 కోట్లు ఇవ్వలేదు. ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈరోజు మొత్తం విద్యార్థులను మేమే నడిపిస్తున్నాం, మేమే నిరుద్యోగులకు అన్నీ చేస్తున్నాం అనేసి ఈరోజు ప్రెస్ ముందలు వచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంది అనంటే వీరికి చెప్పుకోవడానికి ఏం లేదు కనుక గత ప్రభుత్వంలో చేసినవి మాత్రమే చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి రిక్రూట్మెంట్లను వీళ్ళు రిక్రూట్ చేసినట్టు లెక్కలు తీసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ నోటిఫికేషన్లకు వీళ్ళు ఆర్డర్లు ఇస్తారు, ఆ ఎగ్జామ్లు పెట్టిన దానికి వీళ్ళు ఇంటర్వ్యూలు పెడతారు. అంతకు మించి ఇంకో పని లేదు వీళ్ళకు. వీళ్ళు కొత్తగా సృష్టించి కొత్తగా నోటిఫికేషన్ లేచింది లేదు, చేసింది లేదు, పోయింది లేదు. వీళ్ళు ఇవాళ చివరగా ఈ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. చాలామంది నిరుద్యోగ యువత ఇవాళ మీరు అన్నట్టు హాస్టళ్లలో వేలకు ఖర్చు పెట్టుకొని నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు. ఇగొచ్చే నోటిఫికేషన్ అగొచ్చే నోటిఫికేషన్ అని ప్రతిసారి అసెంబ్లీ సెషన్ అయినప్పుడు కావచ్చు, ఏదైనా సమావేశమైన వ్యక్తులు దీని ద్వారా ఇవాళ ఆర్థికంగా చితికిపోతున్న విద్యార్థులను ఈ విధంగా మళ్ళీ చిత్రహింసలు పెట్టడం చూడవచ్చు. దేశంలో ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితులు ఒక తీరుగా ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఒక తీరుగా ఉన్నాయి. ఎందుకంటే ఒక విధంగా వ్యాపారాలు నష్టపోయి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ నష్టపోయి ఉన్నాయి, ఊర్లలో ఉపాధి కరువైపోయింది.
పండిన పంటలకు గిట్టుబాటు లేక ఆ పంటలను కొనేటోళ్ళు లేక మిడిల్ క్లాసు కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఉన్నారో ఆ కుటుంబాలకి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితులలో ఇప్పటి కూడా అప్పులు చేసుకొని వచ్చి కోచింగ్లలో జాయిన్ అయ్యి హాస్టల్ ఫీజులు కట్టుకుంటా వాడు అవి కూడా సరిపోకపోతే క్యాటరింగ్ పోయి ర్యాపిడో నడుపుకుంటా ఊబర్ నడుపుకుంటా ఏదో రకంగా జీవనం వెళ్ళదీస్తా ఇగొస్తుంది అగొస్తుంది అని అంటే ఆ ఉద్యోగాలను 1000 కళ్ళతోని ఎదురు చూస్తా అది రాకపోయేసరికి ఆవేదన చెంది రోడ్ల మీదకి వస్తే ఈరోజు పోలీసు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కండవ కప్పుకున్నట్టు ఈరోజు రూమ్లలోకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడతా కొడతా కేసులు బనాయించుకుంటా ఒక నిరుద్యోగి అండి ఇప్పుడు నెలకు ఒక 10,000 మెయింటెనెన్స్ వస్తున్నది 10,000 మెయింటెనెన్స్లా ఆడు ఎక్కడెక్కడ అప్పు చేసుకొని రావాలి వీడు పెట్టిన కేసులకు ఎక్కడ తిరగాలి వాడు ఏడు చదువుకోవాలి వాడి మనోవేదన ఏం కావాలి ఇటువంటి పరిస్థితులలో నిరుద్యోగులు కొంతమంది కంట్రోల్ చేసుకోలేక భరించలేక చనిపోతూ ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పాలనని ఏమనాలి అసలు కాబట్టి నిరుద్యోగులు దృఢ సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు మరికొద్ది రోజులనే ఉంటాయి వాళ్ళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు వాళ్ళ ఆనాడు రాహుల్ గాంధీ ఏదైతే మెట్ల మీద కూర్చొని చాయదారో అదే మెట్ల మీదకి వెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలుకుతున్నారు విద్యార్థి ఉద్యమ నాయకులంతా అని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జాబ్ క్యాలెండర్ మోసం చేయడం ద్వారా వాళ్ళంతా విద్యార్థులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపినప్పటికీ కూడా తమ డిమాండ్ల సాధన కోసం మరో ఉద్యమం తప్పదని కూడా ఇవాళ దశ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వెంకట్ రైట్ లెవెల్ రెడీ థ్యాంక్ యూ